హలో అందరికీ ఈరోజు మైసూర్ పాకం స్వీట్ చేసామండి. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ మైసూర్ పాకం స్వీట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా తిన్నారో తినకపోతే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు అప్పటికప్పుడే చాలా సింపుల్గా చేసి పెట్టవచ్చు ఈ మైసూర్ పాకం స్వీట్ అనేది. ఈ వీడియో మీరు చూసే ముందర నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాగ్ చేయండి. ఏ వీడియోలు పోస్ట్ చేసి నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది, అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్గా పెనం పెట్టుకొని అందులో 2 గ్లాసులు పంచదార అనేది వేసుకోవాలి. పంచదార మనం 2 గ్లాసులు వేసుకోవాలి కదండి, 1 గ్లాస్ వాటర్ అనేది వేసుకొని బాగా కరిగించుకోవాలి. పాకం రావాలండి, తీగ పాకం లాగా వస్తే చాలు. అది మీడియంలో ఉంచుకొని కలుపుకోవాలి, మరీ హైలో పెట్టుకోకుండా కలుపుకోవద్దు, వేరంగా వచ్చేస్తుంది. మీరు స్లోగా పెట్టుకొని కలుపుకోవాలి. వేరే పెనంలోన కొంచెం 1 గ్లాస్ ఆయిల్ 1 గ్లాస్ నెయ్యి అనేది వేసుకొని మరిగించుకోవాలి. అది వేడివేడిగా మరిగించుకోవాలండి. ఈ పాకము అవుతుంది కదండి, కొంచెం యాలకుల పొడి వేసుకోను, అంటే ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇలా మరుగుతుండగా మనం వేరేగా బాక్స్ అనేది తీసుకోవాలి. ఆ బాక్స్లో గీ అయినా వేసుకొని మీరు ప్లేట్ ఉంటే ప్లేట్ ఏది ఉంటే అది వేసుకొని బాగా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, పాకం అనేది తీగలాగా వచ్చింది కదా, ఈ తీగలా వచ్చినప్పుడు 1 గ్లాస్ శనగపిండి వేసుకోవాలి. నేను 2 గ్లాసుల పంచదారకి 1 గ్లాస్ శనగపిండి వేసుకొని అవి ఉండలు లేకుండా బాగా కలుపుతూ ఉండాలండి. మీడియంలో ఉంచుకొని కలుపుకోవాలి. వంటలు ఉంటే బాగోదు, అలాగే కలుపుతూ ఉండాలి. అవి కరిగినట్టుగా టైం పడుతుంది, కాకపోతే కలుపుతూ ఉండాలి. అలా కరిగింది చూడండి. మనం గీ అనేది వేడివేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడిగా ఉన్నప్పుడే వేసుకొని అలా కలుపుతూ ఉండాలి. ఆయిల్ మొత్తం అయిపోయినంత వరకు అలా కలుపుతూనే ఉండాలి. మొత్తం ఆయిల్ ఒకేసారి వేసుకోకూడదండి, కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. అది మొత్తము పీల్చుకోవాలి కదండి. చూడండి, మనం ఆయిల్ వేస్తుంటే అలాగ అవుతుంది, పీల్చుకుంటుంది. మిశ్రమం అనేది చల్లగా అయినంత వరకు కాకుండా మీడియంలో ఉంచుకొని ఆయిల్ అనేది చేసుకోవాలండి. అలా వేసుకుంటూ కలుపుకోవాలి. ఆయిల్ అనేది పీల్చుకుంటుంది దాన్ని. ఇది దగ్గర పడినంత వరకు చేసుకోవాలండి. ఆయిల్ అనేది చూడండి అంత దగ్గర పడింది. ఆయిల్ కూడా కొంచెం రిలీజ్ అవుతుంది, కానీ ఇలాగే ఉండాలండి. ఇలాగ ఉన్నప్పుడే బాక్స్లోన ఆయిల్ వేసి అప్లై చేసుకొని పక్కన పెట్టుకోం కదండి, గీ అనేది అందులో వేసుకోవాలండి. ఈ మిశ్రమం అనేది వేసుకుని మనం ప్లేట్ కానీ ఏ ప్లేట్తోనైనా యూజ్ చేసుకోవచ్చు, స్పూన్ ఏదైనా మనం అప్లై చేసుకుని సాఫ్ట్గా చేసుకోవాలి. ఇది ఇలా చేసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే మనం కట్ చేసుకోవాలి. అలాగైతేనే ముక్కలు బాగా వస్తాయి. మరి గట్టి అయిపోతే ముక్కలు అనేది చాకుతోనే కట్ అవ్వు. ఇలా కట్ అయిన చల్లారిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చాయో. ముక్కలు అనేది చాలా సాఫ్ట్గా వచ్చాయి, గుల్లగా. మైసూర్ పాకం చాలా టేస్టీగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కూడా మీరు కామెంట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అందరికీ.